ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. ది గోట్ టూర్లో భాగంగా సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఆయన విమానాశ్రయం నుంచి ఫలక్నుమా ప్యాలెస్కి వెళ్తారు. మెస్సీ అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియం చేరుకోనున్న మెస్సీ చారిటీ ఎగ్జిబిషన్ మ్యాచ్లో పాల్గొంటారు. సింగరేణి RR9 జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీంకి మెస్సీ నాయకత్వం వహించనున్నారు. మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో రేవంత్ రెడ్డి, మెస్సీ తలపడనున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల మధ్య గంటపాటు స్టేడియంలో గడపనున్నారు మెస్సీ. యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా పిల్లలతో మమేకమై చిన్నారులకు ఫుట్బాల్ చిట్కాలు చెప్తారు మెస్సీ. పెనాల్టీ షూటౌట్ విజేతలకు బహుమతులు అందజేస్తారు. మ్యాచ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మెస్సీని సన్మానిస్తారు. మెస్సీ టూర్ అంశంపైన డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రెండోది ఏంటంటే వచ్చిన వాళ్ళు కూడా ముందే వచ్చేస్తే బాగుంటుంది. టికెట్లు ఉన్న వాళ్ళే ఎవరైతే క్యూఆర్ కోడ్ ప్రకారం వాళ్ళు టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే రావాలి. కానీ ఇక్కడ కూడా టికెట్లు అమ్మరు. ఇక్కడ టికెట్లు సపరేట్గా ఎందుకంటే కౌంటర్లు లేవు. కాబట్టి ఆ కౌంటర్లు ఉంటాయనుకొని అక్కడ కొనుక్కోవచ్చు అనుకుని వస్తే వాళ్ళకు అవకాశం లేదు. వాళ్ళు రానియారు కూడా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఎక్కడ కూడా టికెట్లు అమ్మరు. కేవలం ఆన్లైన్ లో కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ క్యూఆర్ కోడ్ పాస్ వచ్చి ఉంటుంది. దాన్ని తీసుకొస్తేనే దాన్ని చూస్తేనే అలో చేస్తారు. కానీ ఇంకా వేరే రకంగా లేదన్నమాట. దయచేసి అది కూడా గుర్తుని పెట్టుకుని రండి. ఇది మొత్తం ప్రోగ్రామ్ ఇంతకుముందు చెప్పినాను నేను. సుమారుగా 1 అవర్, కొంచెం అటు ఇటుగా 1 అవర్ 10 నిమిషాలు అట్లా ఉంటుంది. ఇది ప్రోగ్రామ్ ఇక్కడ. ఇప్పుడు ఢిల్లీ నుంచి గౌరవ ఎంపీ గారు రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు. వారు కూడా ఆల్మోస్ట్ సీఎం గారితో పాటుగానే వస్తారు. వారు కూడా ఈ షో మ్యాచ్ చూడడానికి మెస్సీని కలవడానికి వస్తున్నారు అన్నమాట. సార్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఫలక్నుమా ప్యాలెస్ వద్ద ఎట్లాంటి భద్రత? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇక్కడ ఏం ప్రోగ్రామ్ లేదండి. అక్కడ కేవలం ఆయన శంషాబాద్ లో దిగిన తర్వాత, ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడ నుంచి చక్కగా ఫలక్నుమా ప్యాలెస్ హోటల్కి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఫలక్నుమా ప్యాలెస్ లో ఆయన కొంత రెస్ట్ తీసుకుంటాడు. ఒక అరగంట 30 గంట రెస్ట్ అయిపోయిన తర్వాత, రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయనతో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. సుమారుగా గంట సేపు ఉంటుంది అనుకుంటా మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్. ఎవరైతే టికెట్లు కొనుక్కున్నారో ఆయనతో కలిసేందుకని చెప్పి వాళ్ళు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళతో ఫోటోలు దిగిన తర్వాత ఆయన అక్కడి నుంచి చక్కగా ఇక్కడ వస్తారు. కోల్కతాలో అభిమానులంతా గ్రౌండ్ లోకి చొచ్చుకెళ్లారు. సో అక్కడ భద్రతా వైఫల్యం కనిపించింది. సో ఇక్కడ గ్రౌండ్ లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తే భద్రతా సిబ్బంది ఏ విధంగా ఉంటుంది? అట్లా ప్రయత్నం చేయకుండానే కదా ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నాం. ముందే ఏర్పాటు చేసుకున్నాం. అది ఇప్పుడు కలకత్తాలో అయినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా గట్టిగా ఏర్పాటు చేసుకున్నాం. అందుకోసం వచ్చినాను నేను ఇక్కడికి. ఆల్రెడీ సిపి గారు వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చినారు. ఎక్స్ట్రా ఫోర్స్ కూడా డిప్లాయ్ చేస్తున్నాం. ఎక్స్ట్రా ఆఫీసర్లు తీసుకొచ్చి పెడుతున్నాం ఇక్కడ. సో ఆల్రెడీ ఎక్కడెక్కడైతే ఇట్లా బయటికి లోపలికి దుంకే అవకాశం ఉందో అవన్నీ కూడా ప్లగ్ చేస్తున్నాం అనమాట. అట్లాంటి అవకాశం లేకుండా ఇక్కడ స్టేడియం లోపల ఫోటోలు దిగే అవకాశం లేదు. ఆ ఫోటోలు దిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానికి కూడా టికెట్ పెట్టినరు. ఆ టికెట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే టికెట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఫలక్నుమా హోటల్లో ఉంది, ప్యాలెస్ హోటల్లో. అక్కడ మాత్రమే ఫోటో స్టేషన్ ఉంటుంది. ఇక్కడ ఎవరిదెవరు ఫోటోలు ఉండవు. సో దయచేసి ఎవరో సెల్ఫీలు తీసుకుంటామని చెప్పి ఇట్లా చెప్పి చేస్తే ఆ ప్రయత్నం చేయవద్దు. అట్లాంటి అవకాశం లేదు ఇక్కడ. సార్, కోల్కతాలో ఎక్కువ రూప్ పార్టీలు లేకపోవడం వల్ల ఇట్లాంటి ఘటనలు జరిగినాయని చెప్తున్నారు. మన దగ్గర ఎన్ని రూప్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు? ఇక్కడ 20 రూప్ పార్టీలు పెట్టినామండి. 20 రూప్ పార్టీలు పెట్టిన మొత్తం గ్రౌండ్ చుట్టూ, గ్రౌండ్ బయట కూడా మొత్తం కలుపుకొని 20 రూప్ పార్టీస్ పెట్టినాం. సార్, రోడ్ల మీకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియం చుట్టూ కూడా వచ్చే అవకాశం అంటే అది చెప్తున్నాను కదా. అందుకోసం చెప్తున్నాను, ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది వస్తే ఇట్లా పెద్ద ఎత్తున. ఎందుకంటే ఇది ఒక 1 అవర్ మ్యాచ్, ఇది స్ట్రీట్ మ్యాచ్ లాగా దినమంతా జరగదు. ఇది 5-6 అవర్స్ జరగదు ఇది. కాబట్టి దయచేసి మీరు ఆయన వచ్చి ఎవరు కనిపించారు. అక్కడ స్టేడియం లోపలనే కనిపిస్తారు కానీ స్టేడియం బయట ఎవరు కనిపించారు. వచ్చి ఎవరిని చూస్తారు మీరు వచ్చి. కాబట్టి నేను కోరేది ఏమిటంటే ఎవరికైతే ఆ క్యూఆర్ కోడ్ ప్రకారం టికెట్లు కొనుక్కున్నారో, ఆన్లైన్ టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే రాండ్రి. మిగతా వాళ్ళు దయచేసి రావద్దు. ట్రై చేస్తామండి ఇట్లా కూడా. మరి మన చేతులు ఉండదు కదా. కొన్నిసార్లు ఫ్లైట్ డీలే కావచ్చు, ల్యాండింగ్ సమస్యలు కావచ్చు, ఫాగ్ ఉండొచ్చు. మన చేతిలో కొన్ని సమస్యలు కొన్ని ఉండవు మన చేతిలో. అయినప్పుడు కూడా దానికి తగ్గట్టు కూడా మనం ప్రయత్నం చేస్తాం. డీలే అయినా మేము సమస్య లేకుండా ప్రయత్నం. 2 గంటల మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉందన్నారు. దానికోసం ఏమైనా నిబంధనలు ఉన్నాయా? దానికి కొంచెం అభిమానులు హంగామా చేసే అవకాశం కూడా ఉంటుంది. అది ఏముంటుంది, ఎవరైనా కానీ మెస్సీ కోసం వచ్చిన వాళ్ళు బయట వాళ్ళకి సపరేట్ గా మ్యూజిక్ కోసం సపరేట్ గా రారు కదా. వీళ్ళే వాళ్ళు కదా. విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ.
రైట్, డీజీపీ శ్రీధర్ రెడ్డి మాట్లాడడం చూసాం. ఉప్పల్ స్టేడియం దగ్గరకు వచ్చారు ఆయన. స్వయంగా భద్రతా ఏర్పాట్లు వీటన్నింటినీ కూడా ఒకసారి పర్యవేక్షించి వెళ్తున్నారు. ఉప్పల్ స్టేడియం నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ విక్రమ్ కూడా. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. విక్రమ్ చెప్పండి, చూసాం కోల్కతా ఘటన తర్వాత కొంత ఏమన్నా ఇక్కడ కూడా అలాంటిది ఏమన్నా జరిగే అవకాశం ఉందేమో, కాస్త ప్రిపేర్డ్గా ఉండాలి అనే ఉద్దేశం కనిపిస్తోంది పోలీస్ ఫోర్స్లో కూడా. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి, ఎన్ని గంటలకు ఇక్కడ స్టేడియంకి రాబోతున్నారు మెస్సీ? బిందు, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మరి కాసేపట్లోనే శంషాబాద్ ఎయిర్పోర్టుకు రానున్నారు. సుమారు 4 గంటల నుంచి 4:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు రానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు రాహుల్ గాంధీ కూడా రాబోతున్నారు. రాహుల్ గాంధీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలకబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మనం చూసుకోవచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా మెస్సీ ప్యాలెస్కి వెళ్తారు, ఫలక్నామా ప్యాలెస్కి వెళ్తారు. అక్కడ మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎవరైతే అభిమానులు ఉన్నారో వారికి ముందస్తుగా ఎవరైతే టికెట్లు కొనుగోలు చేశారో వారితో ఫోటోలు దిగబోతున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత రాత్రి 7 నుంచి 7:30 గంటల ప్రాంతంలో ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు. ఉప్పల్ స్టేడియంలో సుమారు గంట నుంచి 1:20 పాటు మెస్సీ ఉండబోతున్నారు. అభిమానులను అలరించబోతున్నారు. ఫుట్బాల్ మ్యాచ్లో చివరి 5 నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మెస్సీ కూడా ఆడనున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కలకత్తా ఘటనలో ఇక్కడ పునరావృతం కాకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తును అడిషనల్గా సెక్యూరిటీని బందోబస్తును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి మళ్ళీ రేపు ఉదయం ముంబై మెస్సీ వెళ్లే వరకు కూడా పూర్తి స్థాయి బందోబస్తును ప్లాన్ చేసుకున్నారు పోలీసులు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టేడియంలో కూడా కుర్చీలు అదేవిధంగా బాటిల్స్ విసిరివేయకుండా కూడా పోలీసులు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడ పోలీసులకు సంబంధించి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి నేరుగా ఫలక్నామా ప్యాలెస్ పెడతారు. అక్కడ సుమారు అరగంట సేపు మెస్సీ రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే రాహుల్ గాంధీతో కూడా భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత రాత్రి 7 గంటల నుంచి 7:30 గంటల ప్రాంతానికి ఉప్పల్ స్టేడియంకి చేరుకొని సుమారు గంట నుంచి 1:20 పాటు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఉండబోతున్నారు. అభిమానులను అలరించబోతున్నారు. ఎవరైతే చిన్నారులకు ఫుట్బాల్ చిట్కాలను కూడా చెప్పబోతున్నారు. యూనిసెఫ్కి సంబంధించిన చిన్నారులతో మమేకం కాబోతున్నారు. ఆ తర్వాత మెస్సీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించబోతున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పూర్తి స్థాయి జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఎక్కడైనా ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ ఎక్కడైనా ఆందోళన చేసే పరిస్థితి ఉంటే వారిని అందరినీ కూడా ముందుగానే కట్టుదిట్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే టికెట్లు లేకుండా ఫుట్బాల్ స్టేడియానికి ఉప్పల్ స్టేడియానికి రావద్దు అని కూడా ముందుగానే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ మెస్సీ పర్యటనను తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కలకత్తాలోగా మాదిరిగా కాకుండా ఇక్కడ ముందస్తుగానే పోలీసులతో బందోబస్తును అయితే సిద్ధం చేసుకుంది. ఎవరికి టికెట్లు లేకపోతే స్టేడియానికి రావద్దు అని చెప్పి పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఉప్పల్ స్టేడియంలో కూడా ఫోటోలు దిగడానికి ఛాన్స్ లేదు మెస్సీతో. ఎవరు కూడా అటువంటి ప్రయత్నం చేయవద్దు కానీ డీజీపీ శ్రీధర్ రెడ్డి ఇంతకుముందే చెప్పడం జరిగింది. పోలీసులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండానే ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. బిందు. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.